ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్మెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయి, రకరకాల అంశాలు. సో ఎర్రకోటనే టార్గెట్ చేసి ప్రధానంగా ఈ దాడి జరిగింది, ఈ దాడి జరిగింది అనేది సో ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసిన విషయం. సో దీన్ని ప్రధానంగా పహల్గామ్ అటాక్ తర్వాత టర్కీ వేదికగా ఈ ప్లాన్ అంతా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి ఆ వార్తలన్నీ కూడా ఒకసారి చూద్దాం. టర్కీ నుంచి కుట్ర, ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు. ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచే ఆదేశాలు. భారత్లో ఒకేసారి 200 బాంబు పేలులకు కుట్ర అంట. దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం. ఉమర్ సబీ జరపాలని నిర్ణయం. సహచరుల దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజ్మిల్ వెల్లడి. పరిమాణలో మరో కారు గుర్తింపు. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. పాకిస్తాన్లో కూర్చొని కుట్రలు చేసి భారత్లో దాడులు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూట్ మార్చారు. పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత్ నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కనివిని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తెలిసింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రను అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలన్నిటినీ భారత్ సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్ర ముఠాలు సో టర్కీకి మకా మార్చిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇప్పటికే దివాళీ టైంకి ఈ ప్లాన్ జరిగినప్పటికీ మొన్న ఎవరైతే ఒక 3 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన తర్వాత అందులో ఒక హైదరాబాద్ సంబంధించిన ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ కీలకంగా మనం చూడాల్సింది ఏంటంటే న్యూఢిల్లీ తర్వాత టార్గెట్ ఏదైనా ఉందంటే హైదరాబాద్. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల గతంలో ఈ బాంబ్ బ్లాస్టులు జరిగాయి. నిన్న కూడా బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది విమానాశ్రయానికి, రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి నిన్న బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేక్ ఆర్ రియల్ అనే దానికంటే ఏ చిన్న అలజడి వచ్చినా కానీ యావత్ హైదరాబాద్ యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏదైనా అనుమానంగా ఉన్నా కానీ, అనుమానాస్పద పరిస్థితులు కనపడినా కానీ ఖచ్చితంగా పోలీసులకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఖచ్చితంగా అనుమానాస్పద వ్యక్తులు మనకు ఎదురైనా కానీ, వాళ్ళ కదలికలు అనుమానంగా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా పోలీసులకు మనం సమాచారం ఇస్తే మరింత దీన్ని అవాయిడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మొన్నటి నుంచి కూడా మనం ఈ మాట మాట్లాడుకుంటా ఉన్నాం. ఎర్రకోట వద్ద పేలుడు ఉగ్రఘాతుకమే, దేశ వ్యతిరేక శక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డాయి. ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ తీర్మానం అంట. పరారులో మరో ఉగ్ర వైద్యుడు అంట, నిసరుల్ హస్సాన్ అంట అతని పేరు. సురక్షితమైన కొత్త స్థావరాన్ని వెతుక్కున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నాటోలో భాగమైన టర్కీని ఉగ్ర డెన్గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్య దేశాలపై
కూటమి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్య దేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్య దేశాలన్నిటిపై దాడి చేసినట్లుగానే భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండడంతో టర్కీపై భారత్ దాడి చేయదన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెప్తా ఉన్నారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒకరు టెలిగ్రామ్లో 2 గ్రూపుల ద్వారా ఫరీదాబాద్ కేసులో అరెస్ట్ అయిన వైద్యులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. నిఘా వర్గాలు ఆధారాలు సంపాదించాయి. పర్జన్దాన్ ఈ దారుల్ ఉలూమ్ అనేది దియోబాంద్, ఉమర్ బిన్ ఖతాబ్ అనే టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వీరు తరచూ సంభాషించుకునే వారని గుర్తించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన వైద్యులను ఉగ్రవాదంపై మళ్లించడానికి దాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న షోపియన్కు చెందిన మత గురువు ఇమాన్ ఇర్ఫాన్ అహ్మద్ అగాహ్ ఈ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే టర్కీలోని జైషే మహమ్మద్ ఉగ్రవాదితో సంభాషించినట్లు భావిస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా కాశ్మీర్ స్వతంత్రం కోసం పోరాటం చేయాలని పిలుపునిస్తూ మెల్లిగా భారత్పై ఉగ్ర దాడులు చేసేలా వారిని పురికొల్పుతున్నట్లు గుర్తించారు. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ కూడా ఈ గ్రూప్లో సభ్యుడేనని భావిస్తున్నారు. ఇమాన్ ఇర్ఫాన్ సబీలు 2 సార్లు టర్కీ వెళ్ళి వారి జైషే హ్యాండర్ల కలిసినట్లు నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆ తర్వాతే ఫరీదాబాద్ మాడ్యూల్ విస్తరణ వేగం పుంజుకుందని పేర్కొన్నారు. మరింత మందిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు దాడులకు కావాల్సిన సరంజామాను సమకూర్చేందుకు టర్కీ హ్యాండర్ల ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఉగ్ర డాక్టర్లను దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసేలా ప్రోత్సహించినట్లు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా డాక్టర్ ముజమిల్ యూనివర్సిటీలో చేరగా డాక్టర్ అదిల్ సహారన్పూర్లో ఉద్యోగం చేసేవాడు. వీరంతా ఎవరెవరితో టచ్లో ఉన్నారు అనే దానిపై దర్యాప్తు అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఉగ్రవాద ముఠా దేశంలో కనివిని ఎరుగని రీతిలో దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించారు. 2008 నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో మెరుపు దాడులు పాల్పడిన తరహాలో దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో దాదాపు 200 చోట్ల ఏకకాలంలో అత్యంత శక్తివంతమైన ఐఈడి బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దివాళీకే దాడికి ప్రణాళిక. పోలీసులు అదుపులో ఉన్న డాక్టర్ ముజమిల్ ఉగ్ర కుట్ర గురించి విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. గత దీపావళి రోజునే ఢిల్లీలో దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు అతడు తెలిపాడు. అందుకోసం ఢిల్లీ ఇండియా గేట్, అలాగే కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం తదితర చోట్ల రెక్కి నిర్వహించినట్లు అంగీకరించాడని తెలిసింది. ఈ పేలుళ్లకు గత జనవరి నుంచే ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. దివాళీ ప్రణాళిక తప్పిపోవడంతో డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు దేశవ్యాప్తంగా దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు మజ్మిల్ తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలో భీకర దాడులకు కూడా కుట్ర చేసినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. ఎర్రకోట బాంబు దాడికి కారణమైన ఉమర్ నబీ డిసెంబర్ 6న దాడికి సిద్ధమయ్యాడని, అనుకోని విధంగా ఫరీదాబాద్ మాడ్యూల్ పోలీసులకు దొరికిపోవడంతో ముందుగానే ఎర్రకోట వద్ద దాడి చేశాడని దర్యాప్తులో అధికారులు తెలిపారు. ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి ముందు రామ్లీలా మైదాన్ సమీపంలోని ఓ మసీదుకు వెళ్ళినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. సో దాని తర్వాత ఇంకొక కారు కూడా సేమ్ అదే, కొంచెం డౌట్గా డాక్టర్ సింబల్ ఉంటుంది కదా కార్ల మీద, సో ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఒక కారు
DL10CK0458 అనే నెంబర్ గల కారు కొంత అనుమానాస్పదంగా కనపడేసరికి దాని మీద కూడా కొంత దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఆ కారు ఎవరిది, అక్కడికి ఎందుకు వచ్చింది అనే దాని మీద దర్యాప్తు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఉమర్ నబీకి చెందిన మరో కారును పోలీసులు బుధవారం గుర్తించారు. ఎరుపు రంగు ఎకో స్పోర్ట్స్ కారు DL10CK0458ను ఫరీదాబాద్ జిల్లా కందవాలిలో సీజ్ చేశారు. ఈ కారులో కూడా బాంబు అమర్చారేమోనన్న అనుమానంతో ఢిల్లీ పోలీసులు యూపీ పోలీసులను అలర్ట్ చేసి బుధవారం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు హర్యానా పోలీసులు కందావాలి గ్రామంలో దానిని గుర్తించడం, అందులో బాంబు పోవడంతో ఊపిరి పీల్చుకున్నారంట. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఉగ్రవాద స్థావరాలు ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కూడా పహల్గామ్ అటాక్ తర్వాత ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న పాకిస్తానీస్ కొంతమందిని మనం వెళ్ళగొట్టాం. సో ఈ క్రమంలోనే కొన్ని విస్తృతపోయే విషయాలు కొంతమంది డౌట్ఫుల్గా కనపడి కొంతమందికి ఉగ్రవాదులతో లింక్ ఉందని చెప్పి కొన్ని అనుమానాలతో ఒక అబ్బాయిని కూడా మనం అరెస్ట్ చేసిన పరిస్థితి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి మాట్లాడింది. సో చాలా కామ్గా ఉంటాడు, కానీ అక్కడ బాంబు తయారీకి సంబంధించిన విషయాలు అతను పాకిస్తాన్ ఒక ఫ్రెండ్తో మాట్లాడటం ఇవన్నీ కూడా బయటకు తీసిన పరిస్థితి. మరి ఇదే నేపథ్యంలో ఎట్లా జరుగుతుందంటే ఉగ్రవాదులు ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన దేశపు వ్యక్తుల కంటే ఇండియాలో ఎవరైతే ఉద్యోగాలు రాక జీవితంలో ఎక్కువ అవమానాలు పడ్డవాళ్ళు ఇట్లాంటి యూత్ ఎవరైతే ఉంటారో అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల లోపు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి టెలిగ్రామ్లో కానీ లేదా వాళ్ళ ఫేస్బుక్ ద్వారా కానీ ఆన్లైన్ యాప్స్ ద్వారా కానీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు డీల్స్ క్రియేట్ చేసి వీళ్ళతో పని చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని వాళ్ళ వైపు మళ్లించుకుని వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో యాడ్ చేసుకుని వాళ్ళకి రకరకాల అంటే బేసిక్ ఏమవుతుందంటే ఉద్యోగాలు లేనప్పుడు ఖచ్చితంగా ఆశ ఎక్కువ ఉంటుంది. సో డబ్బు ఆశ కావచ్చు, రకరకాల వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉగ్రవాదులు వాళ్ళ వైపు మళ్లించుకుంటా ఉన్నారు. కేవలం ఈ యువతని ఈ యూత్ ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి అది కూడా వేరే పాకిస్తాన్ దేశంలోనే వీళ్ళని టార్గెట్ చేయట్లేదు. పాకిస్తాన్ మించి అంటే ఇండియా కానీ లేదంటే కొన్ని బీహార్ లాంటి దేశాలు, రాజస్థాన్ దేశాల్లో ఎక్కువ శాతం ఈ అన్ఎంప్లాయ్మెంట్ కనపడతా ఉంది. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న రాష్ట్రాలని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా ప్రధానంగా ఇండియాలో ఉన్న రాష్ట్రాలని ఎక్కువ టార్గెట్ చేసి అక్కడి నుంచి యువతిని, అందులో ప్రధానంగా ఇప్పుడు నాకు తెలిసి దాడిలో లేదా వాళ్ళకి అట్రాక్ట్ అయిన అందరూ కూడా ముస్లిమ్సే. సో వీళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళని డైవర్ట్ చేసే శక్తి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మన ఇంటి పక్కన కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మన అనుమానం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక కంట మనం ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది.